వృశ్చిక రాశి వారు తప్పకుండా చూడాల్సిన వీడియో. 10 ఏళ్ల పాటు వీరికి అదృష్ట యోగం. కోట్లు గడించే అదృష్టం అక్షరాల జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 10 ఏళ్ల పాటుగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగానే ఉంది. ప్రారంభించబోయే పనులలో దైవానుగ్రహంతో విజయాన్ని పొందుతారు. శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు అధికంగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవడం ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. ఒత్తిడి పెరగకుండా భవిష్యత్ ప్రణాళికలను రచించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో శుభ ఫలితాలు అయితే దాగి ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. మనోబలంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. గతంలో ఆగిన పనులను పూర్తి చేస్తారు. మీ నిర్ణయం పెద్దల యొక్క అంగీకారం లభిస్తుంది. కీలకమైన వ్యవహారాలకు మీరు ఆశించిన ధన సాయం కూడా అందనుంది. ఇష్టదేవతా ధ్యానం మీకు శుభప్రదం. శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి. బుద్ధి బలంతో అందరినీ కూడా మీరు చాలా చక్కగా ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టదైవారాధన మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలని శ్రేయస్సుని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారు ఈ వీడియోను మాత్రం అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. 10 ఏళ్ల పాటు వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీరు కోరుకున్నటువంటి జీవితం మీకు లభిస్తుంది. అసలు మీరు ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి తెలుసుకుందాం. మీరు ఈ సమయం ప్రతి మంగళవారం కూడా కోతులకు బెల్లాన్ని మరియు శనగలను తినిపించడం వలన మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు పురోగతి కూడా లభిస్తుంది. మీరు చెయ్యకూడదు అన్న పనులు ఏమిటి అంటే చీపురుని ఎప్పుడు కూడా దానం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత అనేది కనిపిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి హఠాత్తుగా మాయమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి. అదృష్టం కూడా మీకు అండగా నిలుస్తుంది. మీ కెరియర్కు కొత్త దిశను అందించడంలో మీరు విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి సమయంలో మెరుగ్గా ఉంటుంది. మీకు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొడవునా కూడా డబ్బు కొరత అనేది అసలు ఉండదు. జీతభత్యాలు ఈ సంవత్సరం ప్రమోషన్ ద్వారా కూడా మంచి జీతం పొందే అవకాశం కూడా ఉంటుందండి. ఈ సమయంలో ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యాపార ప్రపంచంలో కీర్తి కూడా లభిస్తుంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనం పొందుతారు. మీ ఆస్తుల్లో కూడా పెరుగుదల అనేది ఉంటుంది. మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. మీరు కార్యాలయంలో ఎంత ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారో మీరు అంత విజయాన్ని సాధిస్తారు.
వ్యాపార పర్యటన మీకోసం విజయవంతమైనటువంటి యాత్రను రుజువు చేస్తుంది. రసాయన, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఉన్నటువంటి వారికి సమయం చాలా మంచి లాభాలు అనేవి కలిగి ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాము కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైనటువంటి పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి వారు బాల్యం నుండి డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని వీరు చూస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వేరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనే బయట కూడా వీరు రాణిస్తారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగిన వారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటుంటారు. నిజం ఏమిటి అంటే ఈ రాశి వారు స్వార్థపరులు కారు. పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలండి. వృశ్చికం అనగా తేలు అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు అని అర్థం. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదాలు పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.